Today Dasara first day, Prabhu Kishore birthday, and also super GST, super savings, boost for automobile. All automobile giants are here. This is a very good experience. ఒక ఆర్గనైజేషన్ 75 ఏళ్ళ ప్రస్థానం. ఒక టైమే కాకుండా ఒక అచీవ్మెంట్ మీరు చూస్తే ఒక పక్క కాంపిటేటివ్ వరల్డ్, టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వస్తుంటే ఈ సమయంలో 75 సంవత్సరాలు విజయవంతంగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా అదే సమయంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రభు కిషోర్ అయితే 70వ జన్మదిన జరుపుకుంటూ వచ్చారు. దీనికి ఇది చాలా ఆర్గనైజేషన్స్ నేను చూశాను. గ్రేట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా ఫస్ట్ జనరేషన్లో దెబ్బతింటాయి. కొన్ని సక్సెస్ అయితే సెకండ్ జనరేషన్లో దెబ్బతింటాయి. సెకండ్ జనరేషన్ సక్సెస్ అయి థర్డ్ జనరేషన్కి వస్తే ఆర్గనైజేషన్స్ కొంతవరకు సర్వైవల్ రేట్ పెరుగుతుంది. అలాంటిది ఈరోజు డైమండ్ జూబ్లీ అనేది దేశంలో అతి కొద్ది ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి. అలాంటి ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ని అభినందిస్తున్నా. 75 ఏళ్ల అద్భుత ప్రస్థానంలో భాగస్వాములైన సిబ్బందికి, ఉద్యోగులకు, యజమానికి మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్. గ్రూప్ చైర్మన్గా ప్రభు కిషోర్ని అభినందిస్తున్నా. ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ విజనరీ, shrewd businessman. Today you have seen he announced a trust. His daughter, she has rightly mentioned, is doing 2 hours exercise. Treadmill continuously 2 hours. And also 3 days back, he has wonderful dance here for 3 hours. What it indicates, according to me, why I am laughing, good friend of mine, now he has shown next generation leadership along with his son, daughter. He wanted to give security for the business for next 100 years to come. Before you committed today 50,000 crore turnover, 1 lakh jobs by 2050. He laid excellent vision. He is enjoying his life. That also I am appreciating. While delegating work, he is enjoying life. He is preparing future leadership. That is the visionary leadership he is having. I really appreciate him. Business will continue forever, and at the same time, what he laid foundation, his father laid foundation, he nurtured the organization. And also at the same time, a visionary always see for tomorrow. That is how he is transforming the organizations for future generations. ప్రభు కిషోర్ నాకు బాగా 4 దశాబ్దాలుగా తెలుసు. ఫస్ట్ టైం 1984లో కలిశాడు. 1993లో నాకు కారు ఇచ్చాడు. నేను నా కారు ఆయనకి ఇచ్చి కారు తీసుకున్నాం. అక్కడి నుంచి ఆయన చూస్తుంటే నాకు చాలాసార్లు
మా మామగారికి మా నాయకుడికి ఎన్టీ రామారావుకి చాలా దగ్గరగా ఉండేవాడు. ఆయన ఎవ్వరికి ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా ఈయన లోపలికి వెళ్ళిపోయేవాడు. దట్ ఈజ్ హౌ యూజ్ టు వర్క్ విత్ హిమ్ ఆల్సో. ఆయన కూడా చాలా వరకు ఒక నమ్మకంతో ఏదన్నా షేర్ చేసుకునేవాడు. ఈరోజు వరుణ్ గ్రూప్ 75 ఏళ్ల నమ్మకం, వరుణ్ గ్రూప్ 75 సంవత్సరాల బ్రాండింగ్, వరుణ్ గ్రూప్ 22,000 కుటుంబాలకు ఉపాధి. ఇప్పుడే మీరు చూశారు 80 ఇయర్స్ బ్యాక్, 80 ఇయర్స్ నుంచి వారి దగ్గర సర్వీస్ చేసిన సుబ్బారావుని ఈరోజు హానర్ చేశారంటే దట్ ఇండికేట్స్ ది ట్రస్ట్ ఫ్యాక్టర్. వరుణ్ గ్రూప్ 7,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్, ఒక గొప్ప ప్రయాణం. 1950లో చిన్న మొక్కగా మొదలై నేడు మహావృక్షంలో ఎదిగింది. కేశవరావు చౌదరి గారు పద్మజ కమర్షియల్ కార్పొరేషన్ వ్యాపారం మొదలుపెట్టారు. కంపెనీ పెట్టిన 25 ఏళ్లకు 100 కోట్ల టర్న్ ఓవర్, 200 మంది ఉద్యోగులు. ఫస్ట్ స్టార్ట్ చేసింది 5 మందితో. ప్రభుకేశ్వర్ గారు వరుణ్ గ్రూప్ని చేపట్టాక వేగం పెంచాడు. దట్ ఈజ్ హిస్ లీడర్షిప్. ఫాదర్ ఫౌండేషన్ వేస్తే చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకుపోయాడు. ఈరోజు నిర్మాణ రంగం, వరుణ్ ఫైనాన్స్, వరుణ్ బజాజ్, వర్ష బిల్డర్స్, వరుణ్ ట్రెక్కింగ్, వరుణ్ హాస్పిటాలిటీ, నోవాటెల్, వరుణ్ జేసీబీ, వరుణ్ మారుతి, ఇలాంటి అనేక విభాగాల్ని వ్యాపార సంస్థలు విస్తరించాడు. అన్నింటికంటే ఆయన కష్టం, తెలివితేటలు, సామర్థ్యం, పట్టుదల ఇవన్నీ కలిసి 7,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ సాధించడమే కాకుండా బిజినెస్ అనేది నేను చాలామందిని చూశాను, రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఆనెస్ట్గా బిజినెస్ చేస్తారు. ఆనెస్ట్గా చేసిన వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారు, ప్రాస్పర్ అవుతారు. దానికి మనం అందరం చూస్తున్నాం. టాటా గ్రూప్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడ ఎలాంటి ఎవరైనా మాట్లాడితే టాటా గ్రూప్ అంటే ఇంటిగ్రిటీకి మారు పేరు టాటా గ్రూప్. అయితే ఇది రతన్ టాటా క్రియేటెడ్ ఎంపైర్. నేను చూసిన అతి తక్కువ వ్యవస్థల్లో వరుణ్ గ్రూప్ ఒకటి. ఎక్కడ లాలూచి లేకుండా ఆనెస్ట్గా బిజినెస్ చేసి స్థాయికి రీచ్ అయ్యాడు. దిస్ ఇస్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడే ఆయన జీవిత చరిత్ర, ది మినరేరియన్, 75 సంవత్సరాల విజయగాథ ఈరోజు పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు. ఈ పుస్తకాన్ని రాసినటువంటి మీనాక్షి, అనంతరాం గణపతిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వండర్ఫుల్ బుక్. అట్ ఎ గ్లాన్స్ ఐ హ్యావ్ సీన్. జనరల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు గో త్రూ బుక్స్, బట్ ఐ విల్ గో త్రూ దిస్ బుక్ కంప్లీట్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వరుణ్ గ్రూప్ 75 సంవత్సరాల కంటే ముందు విజయవాడ నుంచే యాత్ర మొదలుపెట్టారు. ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. నేను ఎప్పుడూ అసెస్ చేస్తూ ఉంటాను. విజయవాడలో పుట్టిన వాళ్ళు, ఈ కృష్ణా జిల్లాలో నీళ్లు తాగిన వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. మీరు ఏ ఫీల్డ్ అయినా చూడండి, ఇక్కడి నుంచి అటు హైదరాబాద్, అటు అమెరికా, అటు అన్ని ప్రాంతాలకు వెళ్తారు. అన్ని రంగాల్లో రాణించారు. వ్యాపారం, వ్యవసాయం, రాజకీయాలు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ. దానికి కారణం మనం ఆలోచిస్తే, ఇక్కడ వాటర్ వచ్చిన తర్వాత ఒక ఎకో సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది.
వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడుండే క్రీమ్ అంతా బయటపోయారు కాబట్టి ఈ సిటీ అంతా డెవలప్ కాలేదు. ఇప్పుడు అమరావతి రాజధాని అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రపంచంలో పోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. యూ కెన్ కాంట్రిబ్యూట్ ఇన్ ఏ బిగ్ వే ఫర్ విజయ డెవలప్మెంటే కాకుండా అమరావతి డెవలప్మెంట్కి మీరందరూ కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించినప్పుడు నేను చాలా బ్రాండ్స్ కూడా చూశాను. మారుతి సుజుకి మోటార్స్, డైమ్లర్ వంటి గ్లోబల్ బ్రాండ్స్తో వరుణ్ గ్రూప్ భాగస్వామ్యం పెట్టుకొని ముందుకు పోయారు. ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ విత్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ క్రెడిబిలిటీ. ఏటా వరుణ్ గ్రూప్ 1,75,000 వాహనాలు విక్రయిస్తుంది. 25 లక్షల వెహికల్స్కి సర్వీసింగ్ చేస్తున్నారు. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ జోక్. 25 lakhs. ఆదిత్య రంగంలో ఇప్పుడే ఎంటర్ అయ్యారు. 4-5 ఏళ్ళ నుంచి ఇప్పుడు చూశాను నేను. ఎవరు విశాఖపట్నానికి పోయినా ఫస్ట్ పోయేది నోవోటల్కి వెళ్తారు. ఒకప్పుడు విజయవాడలో హోటల్స్ ఉండేవి కానీ ఈరోజు ఉన్నది బెస్ట్ హోటల్ నోవోటల్ ఇక్కడ కట్టారు. అదే మాదిరిగా అమరావతిలో ఈరోజే గుర్తుండేట్టుగా ఆయన 70వ జన్మదిన రోజున అమరావతిలో ఫౌండేషన్ ఇచ్చారు. I don't have any doubt one of the best hotel is going to create in Amaravati. I am very happy for that. Even Visakhapatnam, Novotel Taj. 2 hotelsని కనెక్ట్ చేస్తూ కనెక్టివిటీ తీసుకొచ్చారు. ఇది కూడా రాబోయే రోజుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హోటలే కాకుండా ఒక షో కేసింగ్ అవుతున్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇలాంటివన్నీ చేయడమే కాకుండా ఇప్పుడే మనం చూసాం, చాలామంది సంపద సృష్టిస్తాం, అదే సమయంలో సర్వీస్ని మిస్ అవుతూ ఉంటాం. మానవత్వాన్ని చూపడం కోసం ఆయన ఒక సామాజిక బాధ్యత 9 వైద్య కేంద్రాలను స్థాపించాడు. ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 54 లక్షల మందికి 265 కోట్ల విలువ చేసే వైద్య సేవలను ఇచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకొక పక్కన వరుణ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఒక 4,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ జాబ్స్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అల్టిమేట్గా టుడే ఆల్ బిజినెస్ పీపుల్ ఆర్ హియర్. వీఆర్ వెరీ హ్యాపీ. GST reforms. This is next generation reforms. With the GST simplification and also reduction, if you see here, tractors has been reduced to 5%. And also public transport has been reduced to 18%. Auto components tax at 18%, reducing manufacturing cost and strengthening Make in India. Two-wheeler up to 350cc, GST from 28% to 18%. And also small cars, GST cut from 28 to 18%. We are very happy. All automobile will boom now. Even small families can have a car now. That is the future. And also, I am very happy. Electrical vehicle has been released today. Second vehicle. Now we are focusing mainly on green energy. Andhra Pradesh is well established for green energy, solar, wind,
pumped storage, and also green hydrogen, green ammonia. This is the order of the day. India is going to produce nearly 500 gigawatts green energy. In that, Andhra Pradesh is going to produce 160 gigawatt green energy from Andhra Pradesh. That is the target we are having. Even future energy cost will be reduced, and also taxation we have rationalized. Even development also, we are confident. Even companies like Suzuki, all these people we are having, you are going to have excellent market. ఇక్కడే ఫ్రెండ్స్కి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు కూడా ఒక సిన్సియర్గా మనం ఒక అటెంప్ట్ చేస్తే ఏదైనా సాధ్యం. నేను అడిగాను ప్రభు కిషోర్ని, ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భాల్లో కొన్నిసార్లు పట్టుదల పెరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఫాదర్ చేసిన బిజినెస్ ఆయన టేకప్ చేసినప్పుడు ఆయనలో ఒక కోరిక, దాంట్లో కూడా మీరు చూస్తే బ్రదర్ని సిస్టర్ని కాన్వెంట్ స్కూల్కి పంపించారు, ఈయన మాత్రం లోకల్ స్కూల్కి పంపించారు. కారణం ఏంటంటే ఈయన బయట పోతే అల్లరి చేస్తాడు కాబట్టి ఇంట్లో ఉంటే ఇక్కడే ఉంటే లోకల్ స్కూల్లో ఉంటే బాగుంటుందని ఇక్కడ పెట్టారు. సమ్టైమ్స్ దట్ ఏది ఎప్పుడు ఎవరికి ట్రిగర్ అవుతుందో తెలియదు, కానీ దట్ ఈస్ ద ట్రిగరింగ్ పాయింట్ ఇన్ ప్రభు. హీ హాజ్ చేంజ్ టోటలీ. ఈ గాట్ ఏ జనరల్గా ఫ్యామిలీస్లో కూడా చిల్డ్రన్ని డిస్క్రిమినేట్ చేసినప్పుడు డిస్క్రిమినేట్ చేసిన వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు, నన్ను చిన్న చూపు చూశారని. అలాంటి చిన్న చూపు కక్షగా మారుతుంది, కసిగా మారుతుంది, కసిగా పనిచేస్తారు. దట్ ఈస్ ది సీక్రెట్ ఫర్ హిస్ సక్సెస్. ఇలాంటి కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు విచిత్రమైన మార్పులు జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఈరోజు నాకు ఈ సంఘటనని చూసిన తర్వాత హౌ ఎఫిషియంట్ ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడమే కాకుండా చాలామందిని నేను చూశాను, బ్యూటిఫుల్ ఎంపైర్స్ క్రియేట్ చేశారు. ఆ ఎంపైర్ని ప్రొటెక్ట్ చేయడం ఫెయిల్ అయ్యారు. అంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని తయారు చేయడం, విజన్ ఇవ్వడం, ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో ఆర్గనైజేషన్ పెట్టడంలో కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ లవ్ హిస్ చిల్డ్రన్ లవ్స్ హిస్ డాడ్, but both of them are worried about organization. That is the beauty of this. That is where he started trust. For children, there is no problem for security. For brand also, they don't have any problem. They cannot destroy the property. They cannot destroy the legacy. That is the fundamental principle he followed. I really appreciate him. Back of his mind, both children are important, but Varun family is important for him. Varun family is 22,000 employees. He created that over a period of time. But all stakeholders, as he rightly mentioned, 5 fingers. All 5 fingers he wanted to protect. That is where trust has come. Wonderful vision, excellent thinking. I am very happy. You are going to see 50,000 crores turnover and also 1 lakh employment. You will be here. After 2050, you will be here with your health. Adu, no 3 hours dance చేసేవాడివి per day, 2 hours ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తావు.
మీ అమ్మాయి చెప్పినట్టు ఈవెన్ ఏది ఏమైనా పర్వాలేదు, కానీ నా ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్ ఆలోచించాం. దట్ ఈస్ ఎ నైస్, దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్ Ramdev quotation. Baba Ramdev made it very clear. Human life is meant for 120 years. But some people will take food, 120 years food they will eat 30-40 years. Then naturally they will have a problem. He won't eat, he will do exercise, he is having good activity, that is business activity, he is engaging positively, that is another good thing. He is having very good sound sleep, am I right? Sound sleep. With all these things, I don't want to praise him. He is a visionary. That is where he wanted to inspire everybody. That is where he created a trust. Really, I appreciate you, Prabhu. We are not permanent, but organizations are permanent. Legacies are permanent. You have laid great legacy. You are having every right to desire to plan permanency. Organization is permanent. That is how you created extraordinary organization. So many people are here. At the end of the day, we are not going to take anything with us. What we created, that will be permanent. That is the legacy. If you create that type of legacy, you will be remembered forever. That is where Varun Group will remember Prabhu Kishore forever. That is the memory you are leaving with you. I really appreciate you. Congratulations. Again, I wish all the best. Happy birthday to you. This is a very auspicious day. One is our function. Navaratri started Vijayawada. That is one. Under the same time, so many well-wishers. You are a man with affection. I have seen you. Even sometimes I am very busy. I may not talk to you. Never you have forgotten anybody. That is the affection you are having. I wish all the best. Many more returns for you. Good luck. May God bless you. Thank you. Good luck.